వెల్కమ్ టు మన సేవింగ్ ఐడియాస్. సో మన వ్యూవర్స్ అడిగింది ఇద్దరు ఆడపిల్లలు ఉన్న పేరెంట్స్ ఎలాంటి సేవింగ్స్ చేసుకుంటే వాళ్ళ ఫ్యూచర్కి యూజ్ అవుతుంది అని చెప్పి. సో ఇది మోస్ట్లీ ఇద్దరు గర్ల్ చైల్డ్సే ఉన్న వాళ్ళకి యూజ్ అవుతుంది అండ్ అబ్బాయిలు పిల్లలుగా ఉన్న వాళ్ళకి కూడా డెఫినెట్గా యూజ్ అవుతుంది. సో వీడియో ఎండ్ వరకు అయితే చూడండి. మెయిన్గా మీరు ఎలాంటి సేవింగ్స్ చేసుకుంటే ఎంత అమౌంట్ అవుతుంది అండ్ ఒక ఎగ్జాంపుల్ శాలరీ తీసుకొని బ్రేక్అవుట్ చేసి కూడా చెప్తాను అనమాట. ఇక్కడ పలానా దాంట్లో ఇంత ఇన్వెస్ట్ చేస్తే బాగుంటుంది అని చెప్పి. సో దాన్ని బట్టి మీ ఫ్యూచర్కి పిల్లల ఫ్యూచర్కి మీకు మంచి అమౌంట్ ఆఫ్ రావడంతో పాటు వాళ్ళ భవిష్యత్తు కూడా బాగుండేలాగైతే నేను ప్లాన్ చేసి చెప్తాను. అంతకంటే ముందు మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయలేదు అంటే కనుక మీకు వీడియోస్ ఎంతో కొంత నచ్చుతున్నాయి, యూస్ఫుల్ ఉన్నాయంటే కనుక ప్లీజ్ ఒక లైక్ చేసి వీడియోని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మీకు యూజ్ అవ్వకపోయినా వేరే వాళ్ళకి యూజ్ అవుతుందేమో వీడియో షేర్ చేయండి. సో ఫస్ట్ వచ్చేసరికి నేనైతే హెల్త్ ఇన్సూరెన్స్ టర్మ్ ఇన్సూరెన్స్ ప్లాన్ చేసుకోమని చెప్తాను. ఎందుకు అంటే జనరల్గా పేరెంట్స్ అందరూ ఆలోచిస్తారనమాట, మన పిల్లలకి ఏం కొనియాలి, పిల్లల్ని ఏం చదివించాలి అని చెప్పి. అదంతా మీరు ఉన్నప్పుడు ఆలోచిస్తున్నారు, బట్ లైఫ్ని మనం ప్రెడిక్ట్ చేయలేం కదా. సో ఎప్పుడైనా ఏమైనా అవ్వచ్చు. కాబట్టి పేరెంట్స్ అన్నవాళ్ళు లేనప్పుడు కూడా వాళ్ళకు ఎవరి మీద ఆధారపడకుండా వాళ్ళ కంటూ మీరు సెక్యూర్డ్గా ఉంచగలిగేలా చూడండి. అందుకే మీరు ఒక హెల్త్ ఇన్సూరెన్స్, టర్మ్ ఇన్సూరెన్స్ అయితే ఏ పేరెంట్స్ అయినా కానీ ప్లాన్ చేసుకోండి, టోటల్ ఫ్యామిలీకి, స్పెషల్లీ పేరెంట్స్. సో దానివల్ల ఏంటంటే మీకు అన్ఎక్స్పెక్టెడ్గా ఏమన్నా హెల్త్ ఇష్యూస్ వచ్చినా, మీ పిల్లలకు వచ్చినా మీరు సేవింగ్స్ చేసిన మనీని అంతా దాని మీద పెట్టకుండా హెల్త్ ఇన్సూరెన్స్ కవర్ అవుతుంది. ఒకవేళ మీకు ఆరోగ్యశ్రీ లాంటివి ఉన్నాయి, లేదంటే మీరు ఐటీలో పనిచేస్తుంటే మీకు అక్కడే కవర్ అవుతుంది అనమాట ఇన్సూరెన్స్. సో అట్లా ఉన్న వాళ్ళు ఓకే. అట్లా కాకుండా ఉన్న వాళ్ళైతే కనుక తప్పకుండా హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోండి అండ్ టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకోండి. అంటే లైక్ డెత్ పాలసీస్ లాగా కానీ, మీకేమన్నా అయితే మీ పిల్లలకి ఏమన్నా వచ్చేలాగా కానీ. సో ఎందుకు అంటే నేనే చూశాను అన్నమాట. సో ఒక 10th ఇంటర్ ఉన్న పిల్లలు సడన్గా మన కరోనా టైంలో పేరెంట్స్ని పోగొట్టుకున్నారు. సో వాళ్ళు చాలామంది ఎంతో సఫర్ అయ్యారు. కాబట్టి ఎప్పుడు ఏం జరిగిద్దో తెలియదు అనమాట. కరోనా వచ్చేనే కాదు, రీసెంట్గా హార్ట్ అటాక్స్ అందరికీ చాలామందికి వస్తున్నాయి. సో మనం ఉన్నా లేకపోయినా వాళ్ళకి సెక్యూర్డ్గా ఉంచాలి అనుకున్న వాళ్ళు పేరెంట్స్ ఇలా అయితే ప్లాన్ చేసుకోండి. సో ఫస్ట్ అయితే ఇది మస్ట్ అండ్ షుడ్గా ఉంచుకోండి. సో అంటే మనకి స్టార్టింగ్ 500 రూపీస్ నుంచి కూడా ఇవి అయితే అవైలబుల్గా ఉంటాయన్నమాట. మనకి 10 lakhs నుంచి 1 crore వరకు మనకి అమౌంట్ వస్తుంది. అంటే మనము ఎంత ప్రీమియం తీసుకుంటున్నాం అన్న దాన్ని బట్టి అయితే ఉంటుంది. సో ఇవి సాఫ్ట్వేర్ అట్లా ఉండే వాళ్ళకు ఉంటాయి, లేదంటే బయట కంపెనీస్ అయితే చూస్ చేసుకొని తీసుకోవాలి. సో నేను బయటవి ఏమీ తీసుకోలేదు కాబట్టి నాకు అంత ఐడియా లేదు. బట్ పేరెంట్స్ పాలసీ, డెత్ పాలసీ అయితే నేను మా పేరెంట్స్కి తీసుకుంది, నేను ఒక వీడియో అయితే చేస్తాను. సో మీరు పర్టికులర్గా ఏమైనా చూసుకుంటే, ఒకవేళ ఇన్సూరెన్స్ వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక నన్ను ఏమైనా రీచ్ అవుట్ అవ్వాలనుకుంటే రీచ్ అవ్వండి, మీవి పలానా ఇన్సూరెన్స్ ఉన్నాయి అని చెప్పి. సో షేర్ చేద్దాము, పీపుల్కి ఏమైనా యూజ్ అవుతుంది అనుకుంటే. నెక్స్ట్ మీరు తీసుంచుకోవాల్సింది అయితే ఎమర్జెన్సీ ఫండ్ అన్నమాట. ఎందుకు అంటే మీరు అట్లీస్ట్ బ్యాంకులో ఒక 50,000 నుంచి 1,00,000 రూపాయలైనా ఉండేలా చూసుకోండి పేరెంట్స్. సో అంటే మీరు ఇప్పుడు ప్రెజెంట్ ఒక 50,000, 1,00,000 రూపాయలు అకౌంట్లో ఉంటే ఓకే. ఒకవేళ లేవనుకోండి, ఇప్పటి నుంచి అయినా స్టార్ట్ చేయండి. మంత్లీ ఒక 1,000 రూపీస్, 2,000 రూపీస్ అన్న అకౌంట్లో ఎమర్జెన్సీ ఫండ్ కోసం పక్కన పెట్టడం ఉంటే ఉంచుకోండి. ఎందుకంటే మనకి అనుకోకుండా కొన్ని ఖర్చులు వస్తుంటాయి, ఇలాంటి హెల్త్ సిచ్యువేషన్స్ వస్తాయి. ఎంత పాలసీలు అవన్నీ ఉన్నా సరే మెడిసిన్స్ కనో, ఫుడ్ కనో ఇట్లాంటి ఏవో ఒకటి ఖర్చులు ఉంటాయి అన్నమాట. లేదంటే పిల్లలకి ఏవో ఒకటి కొనియాల్సిన సిచ్యువేషన్ వస్తుంది. సో దానికోసం అకౌంట్లో ఎప్పుడు కూడా ఒక సేవింగ్స్ అకౌంట్లో 50,000 నుంచి 1,00,000 రూపాయల వరకు మీరు ఎంత ఉంచుకోగలుగుతారో అంతే అమౌంట్ అయితే ఉంచుకోండి. లేదు అంటే ఇప్పటి నుంచి అయినా స్టార్ట్ చేయండి, మంత్లీ ఒక 1,000, 2,000 అన్నా ఉంచుకోవడం. సో ఇప్పుడు నెక్స్ట్ వాటిలోకి వస్తే, మీరు పిల్లలకి ఏమి కొనిచ్చినా కొనివ్వకపోయినా మోస్ట్గా మీరు ఇవ్వగలిగింది ఏదన్నా ఉంది అంటే అది వాళ్ళకి ఎడ్యుకేషన్ అన్నమాట. అది గర్ల్ చైల్డ్కైనా కానీ బాయ్కైనా చాలా ఇంపార్టెంట్. ఎడ్యుకేషన్ అంటే ఏదో స్కూల్లో చదివించడమే కాదు, అదొక విలువలతో కూడిన ఎడ్యుకేషన్లా ఉండేలా చూసుకోండి. అంటే స్కూల్లో వాళ్ళు ఎడ్యుకేషన్ నేర్పిస్తున్నారు, లక్షల ఫీజులు తీసుకుంటున్నారు, బట్ ఎంతవరకు మోరల్ వాల్యూస్ నేర్పిస్తున్నారు అన్నది మనకు తెలియదు. సో మీరు మీ పిల్లలకి చెప్పండి, మీ కష్టాలు చెప్పండి. అంటే వాళ్ళు అడిగిన ప్రతిదీ మేము కొనియలేము అని చెప్పి వాళ్ళని డిమోటివేట్ చేయకుండా, వాళ్ళు పలానా ఒక కాస్ట్లీ వస్తువు అడిగారు అనుకోండి, మన సిచ్యువేషన్ ఇది, సో దానికంటే కొంచెం ఇలా తీసుకుందాము, మెల్లగా ప్లాన్ చేసుకొని తీసుకుందాం, ఇలా వాళ్ళకి చెప్పండి. ఎందుకంటే ఈ జనరేషన్ పిల్లలు మళ్ళీ కొనివ్వకపోయినా కానీ ఏ ఒకటి చేసేసుకుంటున్నారు. సో అలా ఎందుకు జరుగుతుందంటే, మీరు ఫస్ట్ నుంచి మీ కష్టాలు చెప్పకుండా చిన్నప్పుడేమో వాళ్ళు అడిగినన్ని ఇచ్చేసి తర్వాత వాళ్ళు పెద్ద కోరికలకు వెళ్ళిపోయిన తర్వాత ఇవ్వలేకపోతున్నారు. దానివల్ల వాళ్ళ మనసు నొచ్చుకుంటుంది.
సో ఇవ్వలేక మీరు ఎంత బాధపడుతున్నారో వాళ్ళకి ఆ సిచ్యువేషన్లో అర్థమవుదనమాట. అందుకనే ఫస్ట్ నుంచి మీరు ఏ స్థాయి నుంచి ఇక్కడి వరకు వచ్చారు, మీ కష్టం ఏంటి, ఎంత మీరు శాలరీ ఎర్న్ చేస్తున్నారు, ఎంత సేవింగ్స్ చేయగలుగుతున్నారు, సో మీరు వాళ్ళ కోసం ఏమేమి ప్లాన్ చేసి ఉంచారు, ఇవన్నీ వాళ్ళకి చెప్పారు అంటే వాళ్ళకి తెలుసుకుంటారన్నమాట. అండ్ వాళ్ళు కూడా ఎంతో కొంత సేవింగ్స్ చేయడం ఒక పర్టికులర్ ఏజ్ నుంచి స్టార్ట్ చేసేలా చూసుకోండి. అండ్ ఎడ్యుకేషన్ మోస్ట్ ఇంపార్టెంట్గా చూసుకోండి. ఎంత స్కూల్స్కి కాలేజ్కి పంపినా మీరు ఇంటికి వచ్చిన తర్వాత వాళ్ళు స్పెషల్గా ఎడ్యుకేషన్ నేర్చుకుంటున్నారా లేదా చెప్పండి. అమ్మాయిలకి మోస్ట్లీ ధైర్యంగా ఉండడం కూడా నేర్పించండి. అంటే నాకు తెలిసినంత వరకు మీరు ఎడ్యుకేషన్ నేర్పిస్తున్నారు, అన్నీ ఉన్నాయి, కానీ బయటికి వెళ్ళేటప్పుడు రిస్ట్రిక్టెడ్గా అక్కడికి వెళ్ళకండి, ఇక్కడికి వెళ్ళకండి, ఈ టైంలో వచ్చేసండి, ఇవన్నీ జాగ్రత్తలు చెప్పడం తప్పలేదు. బట్ వాళ్ళని ధైర్యంగా పెంచండి. నన్ను అడిగితే ప్రతి అమ్మాయికి కూడా మీరు ఎడ్యుకేషన్తో పాటు ఏదైనా ఒక టైక్వాండో, కరాటే ఇలాంటిది ఒకటి తను స్ట్రాంగ్గా ఉండగలిగేలా ఏదైనా ఒకటి అయితే నేర్పించండి. అండ్ అబ్బాయిలు పిల్లలు ఉన్న వాళ్ళకైతే వాళ్ళకి చెప్పండి, అమ్మాయిలు ఈ టైంలోపు రావాలి, అమ్మాయిలు ఇలా ఉండాలని చెప్పడమే కాదు, అబ్బాయిలకు కూడా మీరు చెప్పండి. బయట అమ్మాయిల్ని కూడా మీ సిస్టర్లానో అలానో చూడండి, వాళ్ళని గౌరవించండి. వాళ్ళకి ఏదైనా ప్రాబ్లం వస్తే మీరు హెల్ప్ చేసేలా ఉండండి తప్ప మీరు వాళ్ళకి తిరిగి ఎలాంటి చెయ్యకండి అండ్ అని చెప్పండి. అండ్ అబ్బాయిలు కూడా ఏ టైంకి బయటకు వెళ్తున్నారు, ఎవరితో తిరుగుతున్నారని చూసుకుంటూ ఉండండి. అబ్బాయిలు కాబట్టి వాళ్ళు ఎప్పుడైనా తిరగొచ్చు, ఎక్కడైనా రావచ్చు అని కాకుండా. సో దీనివల్లే ఒక హెల్దీ అట్మాస్ఫియర్ అయితే ఉంటుంది, అది గర్ల్ చైల్డ్ అయినా బాయ్ చైల్డ్ అయినా. సో పర్టికులర్గా మీ గర్ల్ చైల్డ్స్కి ఒక స్ట్రాంగ్ ఉండేలాగా అవి కూడా నేర్పించడం మాత్రం మస్ట్ అండ్ షుడ్గా అయితే చూసుకోండి. సో వాళ్ళకి సేవింగ్స్ ఐడియా ఉండేలా చూసుకోండి. సో వాళ్ళ ఎడ్యుకేషన్ కోసం మీరు ప్లాన్ చేసుకోగలిగింది ఏంటి అంటే, సో మీరు ఎల్ఐసి స్కీమ్స్ కానీ, పోస్టల్స్ కానీ, ఆర్డీ కానీ, ఎఫ్డీ కానీ ఇలా మంత్లీ వాళ్ళ కోసం కొంత అమౌంట్ అన్నది సేవింగ్స్ చేస్తూ ఉంచారు అంటే వాళ్ళ ఎడ్యుకేషన్కి యూజ్ అవుతుంది. అంటే ఇప్పుడు ఆ పోస్టల్ అనుకోండి 5 years వరకు ఇన్వెస్ట్ చేయాలి కదా, ఒక 5 years అయిన తర్వాత అంటే వాళ్ళు ఒక 10th క్లాస్కి వెళ్ళేలోపు 7th క్లాస్కో మీరు కొంచెం ఎక్కువ స్కూల్లో జాయిన్ చేయాలనుకుంటారు కాబట్టి అప్పుడు అమౌంట్ యూజ్ అవుతూ ఉండిద్ది. లేదు అంటే ఆర్డీ అమౌంట్, ఎల్ఐసి స్కీమ్స్ ఉన్నాయి అంటే అవి 5 yearsకి 10 yearsకి ఉంటాయి. సో ఒకేసారి మీకు బల్క్ అమౌంట్ మీరు ఇన్వెస్ట్ చేసే దాన్ని బట్టి ఒక 10 lakhs 20 lakhs వస్తాయి అనుకోండి, ఒక 10 years తర్వాత 20 years తర్వాత. సో వాళ్ళకి ఏమన్నా హైయర్ ఎడ్యుకేషన్ అప్పుడు అలా యూజ్ అవుతుంది. కాబట్టి ఎడ్యుకేషన్ కోసం ఇలా అయితే తప్పకుండా ప్లాన్ చేసి ఉంచుకోండి. మీరు ఏవి ఇవ్వగలిగిన ఇవ్వలేకపోయినా, అంటే ప్రతి ఒక్కళ్ళ ఫైనాన్షియల్ సిచ్యువేషన్ ఒకలాగా ఉండదు, ప్రతి ఒక్కళ్ళ శాలరీ ఒకలాగా ఉండదు. కొంతమంది మంత్లీ 10,000 సంపాదిస్తే ఇంకొంతమంది 1 lakh సంపాదిస్తారు. కాబట్టి ఎదుటి వాళ్ళతో పోల్చుకోవడం, కంపేర్ చేయడం అనేసి మనకున్న దాంట్లో మనం బెస్ట్ ఇవ్వగలిగింది ఏదో చూడండి. అమ్మాయికైనా అబ్బాయికైనా బెస్ట్ ఇవ్వగలిగిన ఏదైనా ఉందంటే అది విలువలతో కూడిన ఎడ్యుకేషన్. నేను ఎడ్యుకేషన్ మాత్రమే చెప్పట్లేదు, ఎందుకంటే ఇక్కడ చదువుకున్న వాళ్ళందరూ కూడా ఎవరు మంచిగా ఉంటున్నారని రూల్ లేదు, చదువుకునే వాళ్ళందరూ బ్యాడ్గా ఉంటున్నారని లేదు. సో మనం వాళ్ళకి ఎంత కల్చర్ నేర్పిస్తున్నాం అన్నది కూడా ఇంపార్టెంట్. సో ఒక మిడిల్ క్లాస్, బిలో మిడిల్ క్లాస్ పేరెంట్స్ వాళ్ళకి ఎడ్యుకేషన్ ఇచ్చారు అంటే వాళ్ళే ఒక స్థాయికి వెళ్ళిన తర్వాత మంచి జాబ్ చేసుకుంటారు. మంచి జాబ్ చేసుకున్నారు అంటే వాళ్ళే డబ్బులు కానీ, గోల్డ్ కానీ అన్నీ సంపాదించుకోగలుగుతారు. వాళ్ళ ఎడ్యుకేషన్ వాళ్ళని చూసి ఒక మంచి హస్బెండ్ వస్తారు, లేదా ఒక మంచి వైఫ్ వస్తారన్నమాట. కాబట్టి మోస్ట్ ఇంపార్టెంట్ అదే, మనం వాళ్ళని ఎలా పెంచుతున్నాము, ఎంత మంచిగా ఎడ్యుకేషన్ ఇస్తున్నాము అని చెప్పి. కాబట్టి ఇది మస్ట్ అండ్ షుడ్గా తీసుకోండి. దానికోసం ఇవన్నీ ప్లాన్ చేసుకోవాలి. అండ్ నెక్స్ట్ గర్ల్ చైల్డ్ అన్నారు కాబట్టి సుకన్య సమృద్ధి యోజన అయితే పక్కాగా ఉండేలా చూసుకోండి. ఈ అమౌంట్ అన్నది మీకు పిల్ల ఎడ్యుకేషన్ కానీ, మ్యారేజ్కి కానీ యూజ్ అవుతుంది. ఇది మనం మినిమం 250 రూపీస్ నుంచి మ్యాక్సిమం 1.5 lakh వరకు కూడా ఒక ఇయర్కి అయితే మీరు వేసుకుంటా రావచ్చు. అంటే ఒక నెల సేవింగ్స్ చేయొచ్చు. మీరు మంత్లీ 250 రూపీస్ నుంచి సేవింగ్స్ చేయొచ్చు. ఇది ఏంటంటే మనకి 8.2% వరకు ఇంట్రెస్ట్ వస్తుంది. అండ్ ఇది ట్యాక్స్ కూడా ఉండదు. ఇది మనము 21 years వరకు పక్కాగా ఉంచాలన్నమాట. ఒకవేళ తనకి ఎడ్యుకేషన్ కోసం అయితే కనుక తను 18 years వచ్చిన తర్వాత మీరు ఎడ్యుకేషన్ కోసం ఆర్ మ్యారేజ్ కోసం అలా విత్డ్రా చేసుకునే ఆప్షన్ కూడా ఉంది. కాబట్టి 21 years ఉండాలి. దీని మీద నేను పర్టికులర్ వీడియో చేయలేదు, బట్ చాలామంది వీడియోస్ ఉన్నాయి. కావాలి అంటే కనుక దీని గురించి వీడియో కావాలి అంటే అడగండి, నేను డీటెయిల్ వీడియో కూడా చేస్తాను. సో ఈ అమౌంట్ను కూడా మీరు ఇద్దరు గర్ల్ చైల్డ్కి తీసుకోండి. ఇది నేను చెప్తున్న ప్రతిదీ కూడా ఇద్దరు గర్ల్ చైల్డ్కి తీసుకోండి. అంటే ఏ అమౌంట్ ఇన్వెస్ట్ చేస్తున్నా ఇద్దరికి ఈక్వల్గా చేయండి. అంటే సుకన్య సమృద్ధి యోజన కూడా 2 అకౌంట్లు తీసుకోవచ్చు. కాబట్టి ఇద్దరు పాపలకి తీసుకోండి, అలా ప్లాన్ చేసుకోండి. అబ్బాయిలకి అయితే పీపీఎఫ్ తీసుకోవచ్చు అనమాట. సో ఇంకా నెక్స్ట్ మస్ట్ అండ్ షుడ్గా అమ్మాయిలు కాబట్టి ఈవెన్ అబ్బాయిలకైనా ఈ టైంలో గోల్డ్ యూజ్ అవుతుంది. గోల్డ్ అంటే ఏదో అమ్మాయిలు వేసుకొని జ్యువెలరీ తిరగడం కోసమే కాదు. ఇప్పుడు మీరు ఇప్పటి నుంచి పాప చిన్నప్పటి నుంచి ఉన్నప్పుడే గోల్డ్ కలెక్ట్ చేశారనుకోండి, తనకు ఒక ఏజ్ వచ్చిన తర్వాత తన హైయర్ ఎడ్యుకేషన్కి యూజ్ అవుతుంది, లేదా వెడ్డింగ్కి ఆబ్వియస్గా జ్యువెలరీ కావాల్సి వస్తుంది అనమాట. సో అలా అయినా యూజ్ అవుతుంది. సో మీకు పాసిబుల్ ఉన్నంత వరకు గోల్డ్ని కాయిన్స్లోనో, బిస్కెట్స్లోనో, జ్యువెలరీలోనో, స్కీమ్లోనో, ఆన్లైన్ ఐడియా ఉంటే కనుక ఇలా అన్న మీరు ట్రై చేయొచ్చు. సో ప్రతి గర్ల్కి ఒక 100 grams టార్గెట్ పెట్టుకోండి. ఇద్దరు అమ్మాయిలకి అంటున్నారు కాబట్టి ఈచ్ గర్ల్కి తను మ్యారేజ్ టైం వచ్చేసరికి అంటే ఒక 25 years వచ్చేసరికి 20 to 25 years ఆబ్వియస్గా ఇప్పుడు వాళ్ళే ఆ ఏజ్కి చేసుకోవట్లేదు. సో ఈ నెక్స్ట్ జనరేషన్ వాళ్ళు 25+కే మ్యాక్సిమం చేసుకునే ఛాన్స్ ఉంది కాబట్టి సో పాపకి ఒక
21 to 25 ఇయర్స్ వచ్చేపాటికి ఒక్కొక్క పాపకి ఒక 100 గ్రామ్స్ గోల్డ్ వచ్చేలాగా మీరు ప్లాన్ చేసుకోండి. అంటే ప్రతి మంత్ ఒక గోల్డ్ కాయిన్ కొనగలిగారు అంటే ఇద్దరు పాపలకి అప్పటికల్లా కొంచెం గోల్డ్ అయితే సేవ్ చేసి ఉంచుకుంటారు. అది మీరు అప్పుడు పెళ్ళికి జ్యువెలరీలో యూస్ చేసుకోవచ్చు, లేదు అంటే ఎడ్యుకేషన్కి ఎప్పుడన్నా కావాలి అంటే గోల్డ్ లోన్ కూడా తీసుకోవచ్చు అనమాట. సో ఇలా మీరు డిఫరెంట్ అయితే ప్లాన్ చేసుకోవచ్చు. నేను ఇప్పుడు మీకు ఒక 30,000 రూపీస్ శాలరీ వస్తున్న వాళ్ళైతే ఇప్పుడు చెప్పినవన్నీ ఎంతెంత అమౌంట్ చేసుకోవచ్చు అన్నది ఒక శాంపుల్కి చెప్తాను. సో ఇప్పుడు చెప్పినట్టు మెయిన్ ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ కదా, ఎడ్యుకేషన్ కోసం మీరు అమౌంట్ ఎల్ఐసిలో కానీ, ఆర్డీలో కానీ, పోస్టల్లో కానీ, ఎఫ్డీలో కానీ ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. మ్యూచువల్ ఫండ్స్లో కూడా ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. సుకన్య సమృద్ధి యోజన ఇది మ్యారేజ్ కోసం కానీ, ఇది కూడా ఎడ్యుకేషన్ కోసం యూస్ చేసుకోవచ్చు. గోల్డ్ కూడా అంతే. సో ఇలా డిఫరెంట్ అయితే మీరు డివైడ్ చేసి పెట్టించుకోండి. ఎప్పుడూ కూడా ఒకటే దాంట్లో ఇన్వెస్ట్ చేయకూడదు, మల్టిపుల్ సేవింగ్స్ అయితే ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక పర్సన్కి వస్తున్న శాలరీ 30,000 అని అనుకుందాము. అందులో 12K నుంచి 15K వరకు ఖర్చులు పోతున్నాయని అనుకుందాం. ఎందుకంటే ప్రతి ఒక్కరికి ఒకటే ఖర్చులు ఉండవు కాబట్టి. బట్ మ్యాక్సిమం 30 వస్తున్న వాళ్ళు 12K to 15K లోపు ఖర్చులు ఫినిష్ చేసుకోవడానికి అయితే ట్రై చేయండి. రిమైనింగ్ 15K అన్నది సేవింగ్స్ ఆర్ ఇన్వెస్ట్మెంట్లా ప్లాన్ చేసుకోండి. నేను 15,000ని ఇట్లా స్ప్లిట్ చేశాను. ఇలానే చేయాలని లేదు, ఎవరి ఇంట్లో సిచ్యువేషన్స్ బట్టి, ఎవరి కండిషన్స్ బట్టి ఈ నెంబర్స్ అయితే మార్చుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ 15,000లో ఎమర్జెన్సీ ఫండ్ కోసం ఒక 2,000 రూపీస్ అయితే పక్కన పెట్టుంచుకోండి ఎవ్రీ మంత్ సేవింగ్స్ అకౌంట్లో. ఎందుకంటే సేవింగ్స్ అకౌంట్లో మనకి తక్కువ ఇంట్రెస్టే వస్తుంది, 2 to 3%. బట్ పక్కాగా మన అకౌంట్లో ఎంతో కొంత మనీ ఉండాలి, ఏదో ఒక అవసరం వస్తుంది కట్టిందాక చెప్పినట్టు. అండ్ ఒక టర్మ్ ఇన్సూరెన్స్ ఒక 500 రూపీస్, హెల్త్ ఇన్సూరెన్స్ ఒక 500 రూపీస్ తీసుకోండి. మీకు ఎలాంటి ఇన్సూరెన్స్ పాలసీ లేకపోతే మంత్లీ అన్నమాట. ఇవి మంత్లీ మనం కట్టే అమౌంట్ ఈ 500 తీసుకోవచ్చు, లేదా 1000 తీసుకోవచ్చు. నేను బేసిక్ చెప్పాను. అండ్ నెక్స్ట్ సుకన్య సమృద్ధి యోజన వచ్చేసరికి ఒక 4,000 వరకు కడుతున్నారు అనుకోవచ్చు. అంటే ఈచ్ చైల్డ్కి ఒక అమ్మాయికి 2,000, ఇంకొక అమ్మాయికి 2,000 చొప్పున. ఆర్డీ వచ్చేసరికి 1,000 రూపీస్, ఎల్ఐసి 1,000, పోస్టల్ ఒక 1,000. అంటే ఇవేంటి అంటే మీరు కావాలి అంటే ఆర్డీ, ఎల్ఐసి, పోస్టులు ఈ 3,000ని ఒకే దాంట్లో అంటే ఏదైనా ఆర్డీలోనే 3,000 వేయడం, ఎల్ఐసిలోనే 3,000 వేయడం, పోస్టల్లోనే 3,000 వేయడం అట్లా చేసుకోవచ్చు. లేదా 3,000ని ఇలా 1,000 స్ప్లిట్ చేయొచ్చు. అంటే ఈ టోటల్గా వచ్చే అమౌంట్ని తర్వాత పెద్ద అయిన తర్వాత ఇద్దరు పాపలకి మీరు ఈక్వల్ అమౌంట్లో డివైడ్ చేయొచ్చు అనమాట, వాళ్ళ ఎడ్యుకేషన్ అప్పుడు, మ్యారేజ్ అప్పుడు. అండ్ గోల్డ్ కోసం ఒక 5,000 లేదంటే 7,000 అట్లా అయితే స్ప్లిట్ చేసి ఉంచుకోండి. సో ఇక్కడ వరకు అమౌంట్ వైజ్గా చూస్తే కనుక టోటల్ పర్ మంత్ మనకి 15,000 వస్తున్నట్టు. ఇవి వచ్చేసరికి ఇంట్రెస్ట్లు అనమాట. ఆర్డీలో అయితే 7% ఇంట్రెస్ట్ వస్తున్నాయి. ఎల్ఐసీలో ఐ థింక్ ఎల్ఐసి, పోస్టులు ఇవన్నీ 6 to 7%, నాకు తెలిసి మ్యాక్సిమం 6% వస్తున్నట్లున్నాయి. అండ్ గోల్డ్ మీద ఎప్పుడు కూడా 10% పైనే మనకి రిటర్న్స్ అయితే ఉన్నాయి. వీటన్నిటితో పాటు మీరు మ్యూచువల్ ఫండ్స్ కూడా ఒక 1,000 ఎక్కడన్నా ఈ ఖర్చులో నుంచి సేవింగ్స్ చేయగలిగితే మంత్లీ ఒక 500 1000 మ్యూచువల్ ఫండ్స్లో కూడా పెట్టుకున్నారు అంటే మ్యాక్సిమం 20 ఇయర్స్ అంటే పిల్లలు ఇప్పుడు చిన్నప్పటి నుంచి స్టార్ట్ చేసి ఒక 20 ఇయర్స్ వరకు అన్నా మీరు ఇలా సేవింగ్స్ చేయగలిగితే వాళ్ళకి కొంచెం బల్క్ అమౌంట్లోనే వస్తుందన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇలా ఎమర్జెన్సీ ఫండ్లో ఉన్న అమౌంట్ మీకు ఒక ఇయర్కి అయితే 24,000 వస్తుంది. అలా మీరు 20 ఇయర్స్ ఉంచారు అంటే ఒక 5 to 6 lakh వస్తుంది అనమాట విత్ ఇంట్రెస్ట్ కలిపి. అండ్ అలాగే సుకన్య సమృద్ధి యోజన మీరు ఒక ఇయర్కి అయితే అప్రాక్సిమేట్గా ఒక 50,000 అనుకోండి. 20 ఇయర్స్లో మీకు 16 lakhs 17 lakhs అప్రాక్సిమేట్గా ఒక 20 lakhs బిలో వస్తుంది. అలాగే ఆర్డీ కూడా ఇయర్కి మీకు 12,460 ఇంట్రెస్ట్ అప్రాక్సిమేట్గా చెప్తున్నాను. అంటే ఒక 20 ఇయర్స్ లోపు మీకు ఒక 4 lakhs అలా వస్తుంది. అంటే ఇక్కడ మీకు మనం ఇన్వెస్ట్ చేస్తుంది నెల నెల తక్కువే కాబట్టి మనకు వచ్చేది కూడా తక్కువ ఉంటుంది ఇంట్రెస్ట్ రేట్ని బట్టి. ఇవన్నీ ఏంటి అంటే ఒక్కొక్క అమౌంట్ మనం ఒక్కొక్కసారి వాళ్ళ ఎడ్యుకేషన్, హయ్యర్ ఎడ్యుకేషన్కి వెళ్తున్నప్పుడు ఒకసారి ఈ అమౌంట్, ఒకసారి ఈ అమౌంట్ ఇలా యూస్ చేసుకుంటే రావచ్చు అన్నమాట. అలా మనకి ఎట్ ద ఎండ్ వచ్చేసరికి ఒక 35 lakhs వరకు వచ్చే ఛాన్స్ ఉంది. వీటితో పాటు మీరు మంత్లీ ఒక 1,000 అన్న ఎస్ఐపి చేయగలిగారు అనుకోండి, 20 ఇయర్స్ లోపు 12% రిటర్న్ వచ్చే ఛాన్స్ ఉంది. అంటే 9 to 10 lakhs వరకు వాళ్ళకి వచ్చే ఛాన్స్ ఉంది. సో అప్రాక్సిమేట్గా ఇంత తక్కువ అమౌంట్ అప్పటికి ఇన్ఫ్లేషన్ వస్తుంది కదా, చాలా రేట్లు మారిపోతాయి, ఖర్చులు మారిపోతాయి అంటే మీ శాలరీ కూడా ఎప్పుడు 15,000 ఉండదు కదా. ఐ మీన్ సేవింగ్స్ చేయగలిగేది. నేను ఇప్పటికి ఫర్ ఎగ్జాంపుల్ 30 తీసుకొని చెప్పాను అనమాట. ఇంకా ఎక్కువ శాలరీ వచ్చే వాళ్ళు ఉంటారు. సో వాళ్ళు దీనికి తగ్గట్టు ఎక్కువ ఇన్వెస్ట్ చేసుకోండి. తక్కువ శాలరీ వచ్చే వాళ్ళు వీటిలో ఏమన్నా కట్ చేయగలిగి ఒక్క చోట ఏమైనా ఇన్వెస్ట్ చేయగలరా, ఒక 2-3 ఇట్లా ఇన్వెస్ట్ చేయగలరా అన్నది చూసుకోవాలి. అండ్ శాలరీ ఎప్పటికప్పుడు పెంచుకోవడానికి ట్రై చేయండి. అంటే ఈ ఇయర్ 30,000 వస్తున్న వాళ్ళు 20 ఇయర్స్ తర్వాత కూడా ఆబ్వియస్గా 30,000 రావు కదా, ఎందుకంటే అప్పటికి ఖర్చులు పెరిగిపోతాయి, రేట్లు పెరిగిపోతాయి, ఖచ్చితంగా సరిపోవు. కాబట్టి మీ ఇన్కమ్ పెరుగుతున్న ప్రతిసారి మీ ఇన్వెస్ట్మెంట్స్ కూడా ఇలాగా పెంచుకుంటారండి. అండ్ గోల్డ్ అన్నది ఇద్దరు పాపలకి కలిపి 200 grams, అంటే ఈచ్ పాపకు ఒక 100 grams టార్గెట్ పెట్టుకోండి. ఎందుకంటే 100 gramsలో వాళ్ళకి కావాల్సిన జ్యువెలరీ అన్నీ అరేంజ్ అయిపోతాయి అన్నమాట. ఇయర్ రింగ్స్ కానీ, పాపడ బిళ్ళ, నక్లీస్లు నేను అన్నీ క్యాలిక్యులేట్ చేసుకొని చిన్నగా సింపుల్గా చేసుకుని ఒక ఈచ్ పాపకి 100 grams కావాలి. అంత ఎక్కువ చేసుకోలేని వాళ్ళు మీ శాలరీని బట్టి ఇద్దరికి కలిపి ఒక 100 gramsలో అన్న ప్లాన్ చేసుకోండి. సో ఇయర్కి
మనము అంటే ఒక 10 గ్రామ్స్ అంటే ఒక్కొక్క పాపకు ఒక 5 గ్రామ్స్ చొప్పున సేవింగ్స్ చేసి పెట్టుకుంటూ రావాలన్నమాట 20 ఇయర్స్. సో దీనివల్ల మన దగ్గర ఏంటంటే ఒక 20 ఇయర్స్ అయ్యేసరికి అప్రాక్సిమేట్గా ఒక 50 lakhs క్యాష్ ఉంటుంది అండ్ గోల్డ్ ఉంటుంది. సో మనం క్యాష్నైనా గోల్డ్ అయినా వాళ్ళ ఎడ్యుకేషన్ కోసం మ్యారేజ్ కోసం యూస్ చేసుకోవచ్చు. ఈ 20 ఇయర్స్లో మీ శాలరీ కూడా అలానే ఉండదు కాబట్టి శాలరీ పెంచుకోవడానికి ట్రై చేయండి. సో ఇంట్లో హస్బెండ్ మాత్రమే ఆన్ చేస్తుంటే వైఫ్ సపోర్ట్ ఇవ్వడానికి ట్రై చేయండి. దానివల్ల ఇంకా ఎక్స్ట్రా ఇన్కమ్ వస్తుంది కదా, ఆ ఎక్స్ట్రా ఇన్కమ్తో కూడా మీరు మ్యాక్సిమం ఎందులో ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నారు వీటిలో ఆప్షన్ అన్నది చూసుకొని ఇన్కమ్ని పెంచుకోవడం, మీ సేవింగ్స్ ఇన్వెస్ట్మెంట్స్ కూడా పెంచుకోవడానికి ట్రై చేయండి. వీటిలో ఇంకా ఏమైనా నేను మిస్ అయ్యి ఉంటే ఎవరికన్నా అవి తెలుసుంటే కనుక అవి కామెంట్ చేయండి, వాళ్ళకి ఎంతో కొంత యూజ్ అవుతుంది. అండ్ ఇది అమౌంట్ వైజ్గా గోల్డ్ వైజ్గా ఎట్లా ప్లాన్ చేసుకోవాలి అన్నది ఇంకా ఇన్ డీటెయిల్ కనుక కావాలి అంటే కనుక కామెంట్ చేయండి, అది కూడా వీడియో చేద్దాము. ఇది ఈ వీడియో అనమాట. ఐ హోప్ ఇది మీకు నచ్చింది, యూజ్ఫుల్ అవుతుంది అని చెప్పి థ్యాంక్స్ ఫర్ వాచింగ్.